వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ జోన్ పరిధిలోని నందిగామ సబ్ డివిజన్లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గాంజా కేసు, నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గాంజా కేసు చాలా చాకచక్యంగా సబ్ డివిజన్ ఏసీపీ తిలక్ గారి ఆధ్వర్యంలో మిగిలిన ఇన్స్పెక్టర్స్ అందరి ఆధ్వర్యంలో ఛేదించడం జరిగింది. ఒక కేసులో ఒక వెహికల్ 120 కేజీల గాంజా, ఇంకో కేసులో ఒక వెహికల్ 80 కేజీల గాంజా, మొత్తం 2 కేసుల్లో కలిపి 200 కేజీల గాంజా మనకు వైజాగ్ ప్రాంతం నుంచి, ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్తుండగా వచ్చిన సమాచారం మేరకు చాలా చాకచక్యంగా డ్రోన్స్, సీసీ కెమెరాసు ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి మా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ సౌజన్యంతో అక్కడ లైజన్తో పాటుగా ఇక్కడ లోకల్గా ఉన్న సీసీ కెమెరాలు, అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్స్ సదుపాయం కల్పించబడినది. అది మనకందరికీ తెలుసు. ఆ డ్రోన్స్ను కూడా ఉపయోగించుకొని ఈ 2 కేసులను ఛేదించడం జరిగింది. ఈ వివరాలు ఎలా ఛేదించాము, దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్గా మన ఏసీపీ గారు వివరిస్తారు. మనకు వికసిత్ భారత్ 2047లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే విజన్ 2047ను ఈ మధ్య ప్రకటించడం జరిగింది. అందులో గాంజా నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా, ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గాంజా రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఈగల్ అనేటువంటి ఒక సంస్థ, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక సపరేట్ సంస్థను కూడా, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న కాస్ట్ దాన్ని 15 లక్షలు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న వెహికల్ను సీజ్ చేసిన సరుకు 80 కేజెస్ 10 lakh. బండి వదిలేసి పారిపోయారు. వాళ్ళపై మేము 4 పార్టీలు పెట్టాము, టీమ్స్ పెట్టి మహారాష్ట్ర, హైదరాబాద్ వైపు పంపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.